యూట్యూబర్ ప్రశ్న రావణ్ పైన యూఏపీఏ ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ప్రయోగించడం పైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. అసలు మీరంతా కలిసి ఆధునిక ఆంధ్రప్రదేశ్ ను నిర్మించాలనుకుంటున్నారా, లేకపోతే ఒక ఆఫ్ఘనిస్తాన్ ని నిర్మించాలనుకుంటున్నారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఒక ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మించుకోవడానికి కూర్చున్నామా, ఒక ఆఫ్ఘనిస్తాన్ నిర్మించుకోవడానికి కూర్చున్నామా? ముందు దాన్ని డిసైడ్ చేసుకుందాం రండి. ఒక ఆధునిక ఆంధ్రప్రదేశ్ అనేది చట్టాల మీద, చట్టబద్ధ పాలన మీద ఆధారపడి నిర్మితం అవుతుందా, లేకపోతే వాడు ఆయన అన్నాడా పదండి పడదాం చంపేద్దాం అనేటటువంటి భావావేశాల మీద మీకు ఒక మంచి సమాజం నిర్మితం అవుతుంది? కాబట్టి చట్టపరంగా పోదాం. 2 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళు పట్టనివ్వండి. దట్స్ ఎ సివిలైజ్డ్ వే ఆఫ్ బిహేవింగ్. అంటే ఇండైరెక్ట్ గా కేసులు పెడితే అవి ఎప్పుడు తేలుతాయో పదండి మనమే కొట్టేద్దామని మొన్న జనసేన పార్టీ కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్ల మీదకి మనమే కొట్టేద్దాం చంపేద్దామని వెళ్లారు. ఇండైరెక్ట్ గా ఏపీ వెంకటేశ్వరరావు అలాంటి పంతాన్ని తప్పుపడుతూ ఉన్నారు. తప్పు చేసినప్పుడు, బూతులు మాట్లాడినప్పుడు, సంస్కారహీనంగా డిఫమేటరీగా మాట్లాడినప్పుడు చర్యలు తీసుకోండి, చర్యలు తీసుకోవద్దని ఎవరు చెప్పడం లేదు. కాకపోతే వాటికంటూ చట్టం కొన్ని సెక్షన్లను నిర్దేశించింది, వాటిని మాత్రమే వాడాలి. కానీ కేసు ఎప్పుడు తేలుతుందో అని బెయిల్ రాకుండా జైల్లోనే సుదీర్ఘంగా ఉంచేలాగా ఇలా ఉగ్రవాద నిరోధక చట్టాల్ని అప్లై చేయడం మాత్రం సరైన పద్ధతి కాదు అని ఏపీ వెంకటేశ్వరరావు చెప్తున్నారు. ఒక కేసు పెడితే అది తేలేందుకు 2 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, అయినా సరే చట్ట ప్రకారం కేసు పెట్టి ముందుకు వెళ్లడమే నాగరిక సమాజం యొక్క లక్షణం అని కూడా ఏపీ వెంకటేశ్వరరావు చెప్తూ ఉన్నారు. రావణ్ తప్పు చేసి ఉంటే నువ్వు తప్పు చేసావు, హద్దులు దాటావు అని చెప్పే పరిస్థితి ఉండాలి. కానీ ఇలా యూఏపీఎస్ చట్టాన్ని ప్రయోగించి ఒక చర్చను, ఒక మేధస్సుని, ఒక మాటని భయపెట్టాలనుకోవడం తప్పు. ఇలాంటి పంతాన్ని వెంటనే మార్చుకోండి. ఈ యూఏపీఏ చట్టాల ప్రయోగం మునుముందు కూడా కొనసాగితే తీవ్ర ప్రతిఘటన తప్పదు అని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ వెంకటేశ్వరరావు హెచ్చరిస్తూ ఉన్నారు. అసలు యూఏపీఏ చట్టాన్ని ఎవరి మీద పెడతారు అని కూడా ప్రభుత్వ పెద్దల్ని ప్రశ్నించారు. మా మతం గురించి నువ్వెవడో మాట్లాడడానికి, మా మతాన్ని విమర్శిస్తే సనాతనం టాప్ డూమ్ అని అంటే అవన్నీ ఆగేవా? ఆ దురాచారాలన్నీ ఆగేవా? ఎవరి మీద పెడతావు యూఏపీఏ? నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అన్న వాళ్ళ మీద యూఏపీఏ పెడతావా? చేకువేరా బొమ్మని ఆటోల వెనకాల, టీ షర్ట్ల మీద, క్యాపుల మీద పెట్టుకునే వాళ్ళ మీద యూఏపీఏ పెడతావా? నక్సలైట్లకు వెసులుబాటు కలిగిస్తావని చెప్పి వాళ్ళ మీద ఉన్న నిషేధాన్ని తొలగించిన చెన్నారెడ్డి మీద పెడతావా? నక్సలైట్లు చర్చలకు ఆహ్వానిస్తున్నామని చెప్పి 2004లో ఎలక్షన్ ప్రామిస్ చేసి ఆహ్వానించి సీజ్ ఫైర్ చేసి వాళ్ళతో కొన్ని రోజులు వాళ్ళకి కొంత వెసులుబాటు ఇచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద యూఏపీఏ పెడతావా? నక్సలైట్ల గురించి మాట్లాడితేనే యూఏపీఏ కేసు పెడతావా? అసలు యూఏపీఏ చట్టం అనేది మీకు ఎప్పుడు గుర్తుకొచ్చింది? వరుసగా 4 పోలీస్ స్టేషన్లలో 4 కేసులు పెట్టి 4 పోలీస్ స్టేషన్లు 4 కోర్టులు తిప్పిన తర్వాత 4 చోట్ల బెయిల్ వచ్చిన తర్వాత మీకు ఈ యూఏపీఏ చట్టం గుర్తుకొచ్చిందా అని కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే సాధారణ కేసుల్లో వెంటనే బెయిల్ వస్తున్నాయి కాబట్టి మీరు ఉద్దేశపూర్వకంగా ఈ చట్టాన్ని తీసుకొని వచ్చి అప్లై చేశారు అన్నది ఏపీ వెంకటేశ్వరరావు వాదన. ప్రశ్న రావణ్ గతంలో మాట్లాడిన వీడియోలకు సంబంధించి చిన్న చిన్న ముక్కలన్నీ తీసుకొని వచ్చి వాటిని చూపెట్టి యూఏపీఏ యాక్ట్ ను ప్రయోగించారు. కానీ ఆ చట్టం అన్నది ఇలాంటి వాటికి ఉద్దేశించినది కానే కాదు. ఉగ్రవాద కార్యకలాపాలని అడ్డుకోవడానికి నిర్దేశించిందే. వీళ్ళు పెట్టిన సెక్షన్లకు, వీళ్ళు చెబుతున్న దానికి ఎలాంటి పొంతన లేదు అని కూడా ఏపీ వెంకటేశ్వరరావు చెప్తున్నారు. ఈ సెక్షన్లు నిలబడవు అని కూడా చెప్తున్నారు, కోర్టులో నిలబడవు అని కూడా చెప్తున్నారు ఆయన. అందుకనే పోలీసులు ఈ కేసులో రిమాండ్ కోరే ముందు జడ్జిని ఉద్దేశించి ఇతడు మావోయిస్టు సానుభూతి పరుడు అని చూచాయిగా తెలుస్తోంది, అది నిర్ధారణ కావాలంటే ఇతని ఫోన్లను, ల్యాప్టాప్ ను, ఆఫీస్ ను, ఇంటిని అన్నింటినీ పరిశీలన చేయాల్సి ఉంది. కాబట్టి ఇతడు బయట ఉంటే దర్యాప్తుకు ఆటంకం కలుగుతుంది, కాబట్టి లోపల పెట్టండి అని కోరితే అప్పుడు రిమాండ్కి ఇచ్చారు న్యాయమూర్తి అని కూడా ఏపీ వెంకటేశ్వరరావు చెప్తున్నారు. ఏలూరు మీటింగ్ లో రావణ్ మాట్లాడిన మాటలు మాత్రం చాలా సంస్కారహీనంగా ఉన్నాయి, బూతులు ఉన్నాయి, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. కానీ వీటన్నింటి మీద చర్యలు తీసుకోవడానికి వాటికంటూ వర్తించే ప్రత్యేక సెక్షన్లు ఉన్నాయి, వాటి ద్వారా చర్యలు తీసుకోండి, ఎవ్వరూ అడ్డుపడరు. కానీ ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ఏకంగా ప్రయోగించడం మాత్రం ఇది సరైనది కాదు అని కూడా ఏపీ వెంకటేశ్వరరావు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేశారు అంటూ వరుసగా పోలీస్ స్టేషన్లో ఒకే అంశానికి సంబంధించి కేసులు పెట్టడం, వరుసగా బెయిల్ వస్తూ ఉండడంతో ప్రభుత్వ పెద్దలు పరువు పోతుందన్న ఉద్దేశంతోనే ఎలాగైనా రావణ్ను బయటికి రాకుండా లోపల పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ యూఏపీఏ యాక్ట్ ప్రయోగించారు అన్నది బహిరంగ రహస్యం. ఇదంతా రాజకీయ ఉద్దేశాలతోనే, తమతో పెట్టుకుంటారా, మమ్మల్నే మాట్లాడతారా అన్న ఒక ఉద్దేశంతోనే, మొత్తం అందరినీ భయపెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ యాక్ట్ ను ప్రయోగించారన్నది కూడా అర్థమవుతోంది. కాకపోతే ఈ యాక్ట్ ప్రయోగించిన తర్వాత విపరీతంగా చర్చ జరుగుతూ ఉండడం, తెలుగుదేశం పార్టీకి గతంలో మద్దతుదారులుగా ఉన్న వాళ్ళు కూడా ఈ పరిస్థితిని చూసి ఆశ్చర్యపోతూ ఉండడం, ఈ స్టేట్ ని ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తూ ఉండడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లైన్ మార్చేసి సింపుల్ గా ఏదే నక్సలైట్లకు మద్దతుగా మాట్లాడినందుకు ఈ కేసు పెట్టాము అని కాకుండా ఇతడు ఇతర మతాల్ని కించపరిచేలాగా మాట్లాడారు, మహాభారతం రామాయణం మీద కామెంట్లు చేశారు అన్న ఆ అంశాన్ని
ఎక్కువగా ఇప్పుడు ప్రొజెక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ.